హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ విత్ రోషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గిట్హబ్ రిపాజిటరీలో నుంచి మన లోకల్ సిస్టంలోకి కోడ్ ఎలా తెచ్చుకుంటాం అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. అలానే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మనకు ఆ కోడ్ ఏ ఫోల్డర్లో అయితే కావాలో ఆ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేనైతే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఆ ఫోల్డర్లో కావాలంటే ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను గిట్ క్లోన్ అని చెప్పి. క్రియేట్ చేసి దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశారు కదా, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసేయండి. గిట్ బ్యాష్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే గిట్హబ్ అకౌంట్లోకి వెళ్ళండి. మీ లోకల్ సిస్టంలో ఏదైతే మీరు తెచ్చుకుంటున్నారో ఆ యూఆర్ఎల్ని అయితే కాపీ చేసుకోవాలి. మీరు ఇప్పుడు మీకు ఒకవేళ ఆ గిట్హబ్ యూఆర్ఎల్ అయితే ఉంటే అది కాపీ చేసుకోండి. నేనైతే మీకు శాంపుల్గా అయితే ఒకటి చూపిస్తాను. లాగిన్ పేజ్ అయితే నేను ఒక శాంపుల్ కోడ్ని అయితే నేను లోకల్ సిస్టంలోకి తెచ్చి మీకైతే చూపిస్తాను. అజ్యూర్ లాగిన్ అని ఉంది చూడండి, నేనైతే అదైతే ఓపెన్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ డెవలపర్ అయ్యి ఉండి మీరు ఆ కోడ్ని అయితే తెచ్చుకోవాలనుకుంటే మీరు ఆ ప్రాజెక్ట్లో వెళ్ళి ఇక్కడ కోడ్ అని ఉంది చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ హెచ్టిటిపిఎస్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇదైతే కాపీ చేసుకోండి. కాపీ యూఆర్ఎల్ టు క్లిప్ బోర్డ్ ఉంది కదా, ఇది కాపీ చేసుకొని మీరు గిట్ బ్యాష్ అయితే ఓపెన్ చేసేయండి. గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గిట్ క్లోన్ అండ్ ఏదైతే మీరు యూఆర్ఎల్ కాపీ చేసుకున్నారో షిఫ్ట్ ఇన్సర్ట్ అని టైప్ చేయగానే మీకైతే అదైతే పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అవ్వగానే ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి క్లోనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. కొంచెం అయితే జూమ్ చేసేస్తాను, కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడైతే క్లోన్ అయితే అవుతుంది కదా. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేశారో అదైతే ఓపెన్ చేసుకోండి. చూసారా, క్లోన్ అయితే ఇంకా అవుతుంది. లాగిన్ అని అయితే ఒక ఫోల్డర్ అయితే వచ్చేసింది కదా. ఇక్కడ చూడండి అన్ని ఫైల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీ గిట్ క్లోన్లో ఏమున్నాయో ఒకసారి చూసేయండి. ఎల్ఎస్ అని చెప్పి కమాండ్ టైప్ చేయండి. అంటే మీ ఫోల్డర్లో గిట్ క్లోన్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్లో ఏమేం ఫైల్స్ ఉన్నాయి అనేది అయితే చూపిస్తుంది. చూసారా, లాగిన్ అని అయితే ఇక్కడ చూపిస్తుంది కదా. ఇక్కడ మీరు లాగిన్లో ఏం ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అని క్లిక్ చేసి ఎల్ టైప్ చేసి ట్యాబ్ అని క్లిక్ చేయండి. ట్యాబ్ అంటే మొత్తం మీరు కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్ అని టైప్ చేసి ట్యాబ్ అని ప్రెస్ చేస్తే చాలు, మీకు ఆ ఫోల్డర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఎంటర్ కొట్టేయండి. ఇప్పుడు చూడండి క్లోన్ లాగిన్ అనే ఫోల్డర్లో అయితే ఉన్నారు కదా. ఇప్పుడు ఎల్ఎస్ అనే కమాండ్ రన్ చేయండి. కమాండ్ రన్ చేయగానే చూసారా మీకు ఏమేం ఫైల్స్ ఉన్నాయో మొత్తం చూపిస్తుంది. readme.md, codeofconduct.md అండ్ jest.config.js, package.json. ఈ ఫైల్స్ అన్నీ అయితే మీకు లాగిన్ అనే ఫోల్డర్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ .ignore ఫైల్స్, ఇవన్నీ అయితే మీకు గిట్ బ్యాష్లో అయితే వచ్చాయి కదా. ఇప్పుడు సపోజ్ స్టేటస్ అయితే చెక్ చేయండి. ఆన్ బ్రాంచ్ మాస్టర్ యువర్ బ్రాంచ్ ఈజ్ అప్ టు డేట్ అని వస్తుంది కదా. ఇప్పుడు నేనైతే చిన్న మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏదైతే క్లోన్ చేశారో ఇక్కడ నాకు ఒక ఫైల్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక HTML ఫైల్ అయితే యాడ్ చేస్తున్నాను. demo.html అని చెప్పి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఆర్ యు షూర్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ అని ఉంది కదా, ఎస్ అని చేయండి. ఇక్కడ చూడండి demo.html వచ్చేసింది కదా. ఇప్పుడైతే గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకొని మీరు ఇప్పుడు గిట్ స్టేటస్ అయితే చెక్ చేయండి. స్టేటస్ చెక్ చేస్తే ఏం చూపిస్తుంది, అన్ట్రాక్డ్ ఫైల్స్ అనేది చూపిస్తుంది. ఎందుకండి, మేమైతే ఒక ఫైల్ అయితే యాడ్ చేసాం కదా, అది ట్రాక్లో లేదు కదా, ఇప్పుడే మనం యాడ్ చేసాం రైట్. ఇప్పుడు దీన్ని మేము స్టేజింగ్ ఏరియాలో తీసుకెళ్ళి మళ్ళీ కమిట్ చేయాలి. యాక్చువల్గా కంపెనీస్లో ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయితే జరుగుతుంది అనుకోండి, ఆ ప్రాజెక్ట్లో మీరు మిడిల్లో ఎంటర్ అయ్యారు. మీరు వాళ్ళు ఏం చేస్తారంటే టీమ్ లీడ్ ఆర్ సీనియర్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ మీకైతే యూఆర్ఎల్ ఇచ్చేస్తారు. మీరైతే దాన్ని క్లోన్ చేసుకొని మీకు ఏమైతే యాడ్ చేసుకోవాలో ఫీచర్స్
అదైతే మీరు ఇలా ఫైల్స్ అనేది క్రియేట్ చేసుకొని మళ్ళీ మీరు స్టేజింగ్ ఏరియాలో అండ్ లోకల్ రిపాజిటరీలో ఫైనల్గా మీరు గిటబ్ రిపాజిటరీలోకి అయితే పుష్ చేయాలి. సేమ్ ఇలానే ఇప్పుడు దీన్నైతే స్టేజింగ్ ఏరియాలోకి తెచ్చుకోవాలి. స్టేజింగ్ ఏరియాలోకి తెచ్చుకోవడానికి గిట్ యాడ్ స్పేస్ డాట్ అని టైప్ చేసేయండి. అండ్ ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేయండి. గిట్ స్టేటస్ చెక్ చేస్తే ఇప్పుడు ఏం చూపిస్తుంది, చేంజెస్ టు బి కమిటెడ్ గ్రీన్లో ఉంది చూసారా. ఇప్పుడైతే ట్రాక్లో వచ్చింది, అంటే స్టేజింగ్ ఏరియాలోనే ఉంది. ఇప్పుడు ఏముంది, రెడీ టు బి కమిటెడ్, అంటే ఇప్పుడు కమిట్ అయ్యడానికి రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని యాక్చువల్గా కమాండ్ ప్రాంప్ట్లో అయితే CLS అని ఇస్తాం క్లియర్ స్క్రీన్కి, గిట్ బ్యాష్లో అయితే క్లియర్ అని కమాండ్ అయితే ఉంటుంది. సో క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు గిట్ స్టేటస్ అయితే చెక్ చేయండి. ఆ స్టేజింగ్ ఏరియాలో ఉంది కదా. ఇప్పుడు కమిట్ అయితే చేసేయండి. గిట్ కమిట్ -m డెమో ఫైల్ యాడెడ్ అని చెప్పి నేనైతే ఇచ్చేస్తున్నాను. ఇచ్చి ఎంటర్ అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు ఇదైతే లోకల్ రిపాజిటరీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఎలా చెక్ చేయాలంటే గిట్ స్టేటస్ అనేది ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు చూసారా, ఆన్ బ్రాంచ్ మాస్టర్ యువర్ బ్రాంచ్ ఈజ్ హెడ్ ఆఫ్ ఆరిజిన్ మాస్టర్ బై 1 కమిట్, అంటే మనం ఒక కమిట్ చేసి ఒక ఫైల్ని అయితే పుష్ చేసామని చెప్తుంది. ఇది నథింగ్ టు కమిట్, అన్నీ అయితే కమిట్ చేసేసాం. ఇప్పుడు మేము కమిట్ చేసింది ఎక్కడ చూడాలంటే గిట్ లాగ్ అని కమాండ్ అయితే రన్ చేయండి. ఇప్పుడు చూడండి, మీకు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఎవరెవరు కమిట్ చేసి అప్డేట్ చేశారు అనేది మొత్తం అయితే చూపిస్తుంది కదా. అప్డేటెడ్ డిపెండెన్సీస్, ఎవరు ఆథర్, ఎవరు, డేట్, ఎప్పుడు, టైమింగ్ మొత్తం అయితే చూపిస్తుంది. మనమైతే ఎప్పుడు కమిట్ చేసాం, ఇదండి డెమో ఫైల్ యాడెడ్ చూపిస్తుంది కదా. ఆథర్ రోషన్, ఇంకా నా మెయిల్ ఐడి మొత్తం చూపిస్తుంది కదా. అలానే ఇదంతా మనం ట్రాక్ చేయొచ్చు అన్నమాట. సో మీకైతే క్లోన్ ఎలా చేసుకోవాలి, గిటబ్ రిపాజిటరీలో నుంచి లోకల్ సిస్టంలోకి ఎలా తెచ్చుకోవాలి అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్.